శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 2, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఈ నెల 4వ తారీఖున అనగా రానున్న గురువారం రోజున జాతీయ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహించున్నారు కదా. ఈ ఎన్నికల దృష్ట్యా కువైట్లో ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థల వేతనం వాటన్నిటికీ. సో ఈ నెల 4వ తారీఖున గురువారం వచ్చి ప్రభుత్వ సెలవుదినంగా ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థలు మరియు మంత్రిత్వ శాఖలకి. సో మీకు ఎవరికైనా సరే గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా పని ఉంటే మాత్రం ఆ రోజు వెళ్ళకండి, సెలవు ఆ రోజు, ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి. ఇదిలో ఉండగా మనకి గురువారం రోజున సెలవు ప్రకటించారు, శుక్రవారం శనివారం సెలవు, అయితే తిరిగి మళ్ళీ ఆఫీసులు ఆదివారం అయితే ప్రారంభమవుతాయి. ఆదివారం సోమవారం 2 రోజులు వర్కింగ్ డే ఉంటుంది. మళ్ళీ మంగళవారం వచ్చి మనకి 9వ తారీఖు వచ్చింది. సో 9వ తారీఖు నుంచి వరుసగా 5 రోజులు మళ్ళీ సెలవు దినాలు ఉన్నాయి ఈదుల్ ఇఫ్తార్ సందర్భంగా. అనగా రంజాన్ మాసం ముగియనుంది కాబట్టి, రంజాన్ పండగ రానుంది కాబట్టి 9, 10, 11 3 రోజులు సెలవు దినంగా ప్రకటించారు. అయితే 12వ తారీఖు వచ్చి మళ్ళీ మనకి శుక్రవారం వచ్చింది, 13వ తారీఖు వచ్చి శనివారం వచ్చింది. అవి ఎలాగూ సెలవు దినాలు. ఇక మళ్ళీ మనకి తిరిగి ఆఫీసులు ప్రారంభమయ్యే కనుక 14వ తారీఖు. సో 9, 10, 11, 12, 13 వరుసగా 5 రోజులు అయితే ఇంకా సెలవు దినాలుగా ఉన్నాయి. 14వ తారీఖు మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి. అయితే ఈ వారంలో మాత్రం గురువారం శుక్రవారం శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఆది సోమవారం 2 రోజులు మాత్రం మళ్ళీ వర్కింగ్ డేస్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏదైనా పని ఉంటే మాత్రం కొద్దిగా తొందరగా, ఇవాళ ఆల్రెడీ మనకి ఇంకా చూసుకున్నట్లయితే మంగళవారం బుధవారం ఒక్కరోజు గ్యాప్ ఉంది. సో రేపు మీకు ఏదైనా పనులు ఉంటే చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీకు ఆదివారం సోమవారం మాత్రమే దొరుకుతుంది. దాని తర్వాత కంటిన్యూగా 5 రోజులు సెలవులు ఉంటాయి. మళ్ళీ మీకు 14వ తారీఖు పైనే గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా పని ఉంటే కనుక మీరు చేయించుకోవడానికి అవకాశం కుదురుతుంది. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు మార్చి 23 నుంచి మార్చి 29 ఈ మధ్య కాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా 1620 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు. ఈ 1620 రోడ్డు ప్రమాదాల్లో 293 తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదాలుగా పరిగణించబడడం జరిగింది. అంటే భారీ రోడ్డు ప్రమాదాలుగా. అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోగా కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయినట్లు తెలియజేస్తున్నారు. మిగతా 1409 రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నాయో అవి స్వల్పమైనటువంటి ప్రమాదాలుగా వాళ్ళు పరిగణించడం జరిగింది. సో ఇందులో స్వల్పపాటి గాయాలతోటి వాళ్ళు బయటపడినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం అంటే ఒక 23 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ఈ రోడ్డు ప్రమాదాలకు కారణమైనట్లు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు లైసెన్సే లేవు పూర్తిగా, కానీ వెహికల్ నడపడం జరిగింది. దీంతో పాటుగా ఈ మార్చి 23 నుంచి మార్చి 29 మధ్య కాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా 21,858 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేయడం జరిగింది. అలాగే ఒక 23 మందిని జువైనల్ కేర్ రెఫర్ చేశారంట. అంటే వీళ్ళు పిల్లలు మైనర్లుగా ఉండి వెహికల్ నడపడంతో ఆ 23 మందిని కూడా ఈ బాల నేరస్తులకు సంబంధించినటువంటి ఏదైతే కోర్టు ఉంటుందో దానికి రెఫర్ చేశారు. 130 వాహనాలు అలాగే 25 మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. 8 మంది వీధి వర్తకులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే అబ్నార్మల్ కండిషన్ అంటే మాదద్రవ్యాలు సేవించి డ్రైవ్ చేస్తున్నట్టు మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి కేసులు ఉండి వాంటెడ్ లిస్టులో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఒక 3 అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ మార్చి 23 నుంచి మార్చి 29 అనగా ఒక్క వారం రోజుల్లోనే 1620 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు తెలియజేస్తున్నారు. అలాగే 21,858 ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని జహరా ప్రాంతంలో BLS పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఓపెన్ చేశారని చెప్పేసి నేను వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఇవాళ నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన అడ్రస్ అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియో అయితే నేను ఇవాళ పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో మీరు కనుక చూసినట్లయితే క్లియర్గా అడ్రస్ అయితే మీకు అర్థమవుతుంది. దాంతోపాటుగా దానికి సంబంధించిన లొకేషన్ కూడా ఇచ్చాను. సో ఒకవేళ ఎవరైనా ఆ వీడియో కూడా చూసే ఓపిక లేకపోతే జస్ట్ ఆ వీడియోకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. జస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మ్యాప్ పెట్టుకొని అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి జహరా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి సంబంధించినటువంటి కొత్తది ఏదైతే ఉందో అక్కడ మీరు సేవలు పొందాలనుకుంటే పొందొచ్చు. అబ్దల్లీ కావచ్చు, ముత్లా కావచ్చు, జహరా కానీ, సాద్ అబ్దుల్లా, అలాగే జాబర్ అహ్మద్, ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా అనుకూలంగా ఉంటుంది ఇది. సో ఎవరైనా కొత్త పాస్పోర్ట్లు అదే రెన్యువల్ చేయించుకోవాలన్నా సరే, లేదు వైట్ పాస్పోర్ట్లు చేయించుకోవాలన్నా సరే, ఇంకా ఇతరత్ర ఏదైనా సరే సేవలు కావాలనుకున్నట్టుగా ఉంటే మీరు డైరెక్ట్గా ఈ BLS పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అయితే వెళ్ళి మీరు సేవలు అయితే పొందొచ్చు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. 26వ అరేబియన్ గల్ఫ్ కప్ సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే మార్చడం జరిగింది.
అరబ్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు యాక్చువల్లీ ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి రేపు సంవత్సరం జనవరి 3వ తారీఖు వరకు ఈ 26th అరేబియన్ గల్ఫ్ కప్ సంబంధించిన ఫుట్బాల్ మ్యాచ్లు అయితే నిర్వహించాల్సి ఉంది కువైట్లో. అయితే ప్రస్తుతానికి ఆ డేట్లను అయితే మార్చారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 26 మధ్యకాలంలో ఈ 26th అరేబియన్ గల్ఫ్ కప్కి సంబంధించిన మ్యాచ్లు అయితే కువైట్లో నిర్వహించబడతాయని చెప్పేసి తెలియజేశారు. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. జూన్ 1 వరకు టైం కూడా ప్రకటించడం జరిగింది. ఆలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి చాలామందికి అపాయింట్మెంట్స్ అయితే దొరకట్లేదు. జూన్ 1 వరకే టైం ఇచ్చారు, మాకు అపాయింట్మెంట్లు దొరకలేదు, ఏం చేయాలని చెప్పేసి చాలామంది అయితే కంగారు పడుతూ కొంతమంది డైరెక్ట్గా అపాయింట్మెంట్ లేకపోయినా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ బయోమెట్రిక్స్ నమోదు చేసేటువంటి సెంటర్ల దగ్గరికి. సో దీంతో గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి తెలియజేస్తుంది, ఎవరు కానీ మీరు డైరెక్ట్గా రాకండి, అపాయింట్మెంట్ ఉంటేనే మిమ్మల్ని ఇక్కడికి అనుమతించడం జరుగుతుంది, అపాయింట్మెంట్ లేకపోతే మీకు బయోమెట్రిక్స్ తీసుకోవడం కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది మీరు మెటా పోర్టల్ ఏదైతే ఉందో వెబ్సైట్ దాని ద్వారా కానీ లేదు సాహిల్ అప్లికేషన్లో మెటా ద్వారా వెళ్ళి అక్కడి నుంచి అయినా సరే మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. సో అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే ఇక్కడ అనుమతించడం జరుగుతుంది, డైరెక్ట్గా వస్తే కనుక అనుమతించము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీంట్లో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి నేను గతంలో ఆల్రెడీ వీడియో కూడా పెట్టడం జరిగింది, కావాలంటే మీరు ఆ విధంగా ట్రై చేయొచ్చు. ఓకేనా, అంటే మెటా పోర్టల్ ఏ విధంగా తీసుకోవాలి, సాహిల్ అప్లికేషన్లో ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలనే గురించి వీడియో కూడా పెట్టినాను నేను. ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోని చూడొచ్చు, వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు బయోమెట్రిక్స్ గురించి టెన్షన్ పడుతుంటారో ఎక్కువగా టెన్షన్ పడకండి. ఎందుకంటే వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి మేము ఏదైతే షెడ్యూల్ పెట్టినామో జూన్ 1 వరకు ఏదైతే టైం పెట్టినామో ఆ టైంలోపు అందరి బయోమెట్రిక్స్ అయితే పూర్తి అవుతాయి. మేము దాన్ని లెక్కలు క్యాల్కులేషన్ చేసే మేము ఆ టైమింగ్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి రమదాన్ మాసం జరుగుతుంది కాబట్టి పండగ అయ్యేంత వరకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అపాయింట్మెంట్స్ మీకు దొరకడానికి కానీ అలాగే సెంటర్స్ కానీ తక్కువ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ కూడా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కొద్దిగా దొరకవేమో అని అనిపించవచ్చు, కానీ పండగ అయిపోయిన తర్వాత సెంటర్స్ పెరుగుతాయి, అలాగే టైమింగ్స్ పెరుగుతాయి, మీకు అపాయింట్మెంట్స్ కూడా ఎక్కువ స్లాట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి అప్పుడు ఈజీగా దొరుకుతాయి. కాబట్టి మీరు ఎవరికైనా టెన్షన్ పడకండి. మేము పెట్టేటువంటి షెడ్యూల్ ఏదైతుందో దాన్ని మేము క్యాల్కులేట్ చేసి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. జూన్ 1లో ప్రతి ఒక్కరు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడకండి, డైరెక్ట్గా మాత్రం రాకండి, అపాయింట్మెంట్ తీసుకొనే రండి. అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చినట్లయితే ఇక్కడ రద్దీ అనేది పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఒక వీడియో నేతలకు వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఒక సెక్యూరిటీ డైరెక్టరేట్ దగ్గర మన వాళ్ళు ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు అక్కడికి. అది కూడా ఎలాగా, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అయినా సరే పోలీసు వాళ్ళని కూడా తోసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ నెలకొలింది అక్కడ. సో దీంతో వాళ్ళు మరొకసారి హెచ్చరించారు, ఎవరు కానీ డైరెక్ట్గా రాకండి, అపాయింట్మెంట్ ఉంటేనే రండి, లేదంటే రావద్దండి, మీ టైం వేస్ట్ అవుతుంది, మేము లోపలికి అనుమతించం, బయోమెట్రిక్స్ తీసుకోవడం జరగదు అని చెప్పేసి తెలియజేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గమనించండి. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడిపోతున్నారు, అయ్యో నా అపాయింట్మెంట్ దొరకలేదు, నాకు బయోమెట్రిక్స్ అవ్వదేమో, లేట్ అయితే ఎట్లా, జూన్ వరకు టైం ఇచ్చారు కదని చెప్పేసి. జూన్ వరకు టైం ఇచ్చారు దేనికి, ఆ లోపు మనం అందరం చేసుకోవాలని. ఒకవేళ మనం ఆ లోపు చేసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకపోతే టెన్షన్ పడకండి, మళ్ళీ వాళ్ళు టైం అయితే పెంచుతారు. నిజంగా ఒకవేళ రియల్గా మనకు అపాయింట్మెంట్ దొరకకపోతే జనాలు మిగిలిపోయారు, ఇంకా అపాయింట్మెంట్స్ దొరకలేదు మనకి, ఇంకా చాలామంది ఉండిపోయారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, సెంటర్స్ అయితే పెంచుతారు, లేదంటే డేట్ అయినా సరే పొడగించడం జరుగుతుంది. కాబట్టి టెన్షన్ పడకండి. అలాగే మేము ఇంటికి వెళ్ళాలండి, మాకు ఇప్పుడు లేదంటే ఈ నెలలో రేపు నెల అకామ ఉంది, మాకు బయోమెట్రిక్స్ కావాలి అని మాత్రం టెన్షన్ పడకండి. ఇంటికి వెళ్ళి అడుగుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు. మీకు అకామ జూన్ లోపు ఉంటే కనుక, అంటే మే నెలాఖరు లోపు అకామ ఉంటే ఏ టెన్షన్ లేకుండా మీకు అకామ తగులుతుంది. జూన్ పైన అకామ కొట్టే వాళ్ళకి మాత్రమే ఈ కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఎలాగో జూన్ 1 ప్రతి ఒక్కరి దగ్గర బయోమెట్రిక్స్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళే ధీమాగా హామీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎందుకు టెన్షన్ పడతారు, టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 271 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలంటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 21 దినార్ల 450 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 377 పిలుసు ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.